సహోదరి సహోదరులు, దేవుడిచ్చినటువంటి వరాన్ని మనం ప్రేమించాలా, లేక వరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ప్రేమించాలా? మనకంటూ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలా, మనం కలిగి ఉన్న జీవితాన్ని ప్రేమించాలా? చెప్పండి. మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం, మనకంటే మనం చాలా ఇష్టం. కానీ మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన, జీవించటానికి ఒక అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా, లేక ఆయన ఇచ్చిన జీవితాన్ని ఎక్కువగా ప్రేమించాలా? మనం సాధారణంగా మనల్ని మనమే ఎక్కువ ప్రేమించుకుంటాం, దేవుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాం. మనం వాస్తవం, అది ఒప్పుకోవాల్సిందే. కానీ అది క్షేమం కాదు. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ఒకరోజు నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. నీకంటే నేను దేన్ని ఎక్కువగా ప్రేమించినా, ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది ఏదో ఒక రోజు నాకు దుఃఖాన్ని, వేదనను పుట్టిస్తుంది. అది వాస్తవం. నీకంటే దేనిని అధికంగా ప్రేమించకుండా సహాయం చేయాలి. నిన్ను నేను ప్రేమిస్తున్నట్లయితే ప్రొద్దుటే లేస్తాను, నీ సన్నిధిలో మోకరిస్తాను, నీకు నేను కనిపిస్తాను, మోకాళ్ళ మీద కనిపిస్తాను. నీ మహిమను చూడడానికి, మహావిజయాన్ని పొందుకోవడానికి, మహోన్నతుడు అయిన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియచేయడానికి ప్రొద్దుటే లేస్తాను. ప్రభువా, తీర్మానం తీసుకుంటావా?